హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 5 డీఏలు విడుదల అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీలోని కొందరు కీలక నేతల వైఖరిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అనుమానాలు, అసంతృప్తి జ్వాలలు రేకెత్తుతున్నాయి. బహిరంగంగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టు కనిపిస్తూ, ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్ళేసరికి మాత్రం పూర్తి భిన్నంగా నక్కవినయంతో వ్యవహరిస్తున్నారనే చర్చ ఉద్యోగుల మధ్య విస్తృతంగా జరుగుతోంది. ఈ ద్వంద్వ వైఖరి ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తోందని ఆవేదన వ్యక్తమవుతోంది. డీఏల విషయంలో డ్రామా బయట 5 లోపల 1. బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో మాకు 5 డీఏలు వెంటనే మంజూరు చేయాలి, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ గంభీర ప్రకటనలు చేస్తున్న కొందరు నేతలు ప్రభుత్వ పెద్దలతో జరిగే అంతర్గత సమావేశాల్లో మాత్రం 1 లేదా 2 డీఏలు ఇచ్చినా సర్దుకుపోతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారనే వార్తలు ఉద్యోగులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ విధమైన వైఖరిని నాయకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందనైతే ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టి వ్యక్తిగత లబ్ధి కోసమో లేక ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమో పాకులాడుతున్నారనే సందేహాలు బలపడుతున్నాయి. పీఆర్సీ ఫిట్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గాలికి ఆర్థిక నష్టాలు ఉద్యోగులు, పెన్షనర్లు. ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత కీలకమైన పే రివిజన్ కమిషన్ అమలు విషయంలో జేఏసీ నేతల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఇంతవరకు తెప్పించుకోకపోవడం, దానిపై ఎలాంటి సానుకూల ప్రకటన చేయకపోవడం వెనుక జేఏసీ నాయకత్వం వైఫల్యం ఉందనే విమర్శలు. పీఆర్సీ అమలు కాకపోవడం వల్ల ఉద్యోగులు ప్రతి నెలా వేతనాల రూపంలో, పదవీ విరమణ చేసిన వారు పెన్షనర్ల రూపంలో తీవ్రంగా నష్టపోతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక అనేక మంది వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కీలక ఆర్థిక అంశాలను పక్కన పెట్టి కేవలం నామమాత్రపు డిమాండ్లపై దృష్టి సారించడం వెనుక ఆంతర్యం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థికేతర డిమాండ్లకే ప్రాధాన్యత, అసలు లక్ష్యం నీరుగార్చడమేనా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొందరు జేఏసీ నేతలు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ ముందుగా ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించండి, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే అంశాలను తర్వాత చూద్దాం అని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఉద్యోగులకు తక్షణమే ఆర్థిక ఉపశమనం కలిగించే డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి వాటిని వెనక్కి నెట్టి ప్రాధాన్యత లేని అంశాలపై దృష్టి సారించడం ద్వారా అసలు ఉద్యమ లక్ష్యాన్ని నీరుగార్చడానికే ఈ నేతలు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైఖరి కొనసాగితే ముఖ్యంగా పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారి జీవితాలు దుర్భరంగా మారతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వంపై సన్నగిల్లుతున్న నమ్మకం. జేఏసీ కో చైర్మన్ ఆవేదన. డిమాండ్ల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ కీలకమైన తరుణంలో ఉద్యమాన్ని వాయిదా వేయటం, ఆర్థిక డిమాండ్లను పక్కన పెట్టడం వంటి చర్చలతో జేఏసీ నాయకత్వంపై ఉద్యోగుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని స్వయంగా ఓ జేఏసీ కో చైర్మన్ అభిప్రాయపడటం గమనార్హం. ఆయన బహిరంగంగానే ఆర్థిక డిమాండ్లను పక్కన పెట్టి ముందు ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించండి అంటూ కొందరు నేతలు ప్రకటనలు చేయడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం సరికాదని, ఇది ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. జేఏసీ ఎందుకు? నాయకత్వం ఎందుకు? ఉద్యోగుల నిలదీత. కేవలం ఆర్థికే ఆర్థికేతర నామమాత్రపు డిమాండ్ల పరిష్కారానికి అయితే ఇంత పెద్ద జేఏసీ ఎందుకు? ఈ నాయకత్వం దేనికి అని ఉద్యోగులు నేరుగా ప్రశ్నిస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పడిన జేఏసీ నేడు కొందరు నేతల స్వార్థం ప్రయోజనాలకు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వేదికగానే మాదిరిగానే భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోతోంది. ఇప్పటికైనా జేఏసీ నాయకత్వం తమ ద్వంద్వ వైఖరిని వీడనాడి ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేయాలని, లేదంటే ఉద్యోగ లోకం నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ఉద్యోగ సంఘాల నాయకత్వంలో నెలకొన్న సంక్షోభాన్ని, ఉద్యోగుల్లో పేరుకుపోయిన
అసంతృప్తిని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం కూడా ఈ అంశాలపై దృష్టి సారించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.